సమ్మర్ మ్మ్. ఐ థింక్ కాయరాకి ఇప్పుడు నిజం చెప్పి తీరాలి. ఐ థింక్ మనం ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు? ఇప్పుడు తనకు కూడా నువ్వంటే ఇష్టమేగా. తనకి చెప్పడానికి ఇదే సరైన సమయం. No, అంటే మీరాది నాకు ఇంకొంచెం టైం కావాలి. నేను కైరాని బాగా అర్థం చేసుకోవాలి. కానీ ప్లీజ్. ఓకే, పడుకో, చాలా లేట్ అయిపోయింది. ఏం జరిగిందని చెప్తావా? అది అది నేను ఏంటి అది నేను అని? తర్వాత ఏం జరిగిందో చెప్పు. చెప్తున్నాను కదా. మరి చెప్పవే. అది అది నేనిప్పుడు వర్జిన్ కాదు. ఏంటి? కానీ ఇదంతా ఎలా జరిగిందే? ఇంకా ఎప్పుడు జరిగింది? అలాగే ఆ లక్కీ అబ్బాయి ఎవరు? అది నువ్వుండు, లెట్ మీ గెస్. రాహుల్? విపుల్? పునీత్? ఎస్, ప్రశాంత్. కాదు. ఒకవేళ అది మన కాలేజ్ అబ్బాయి కాకపోతే ఇంకెవరు? అది అబ్బాయి కాదు. మరి హిస్ అ మ్యాన్. అంటే నువ్వా సమ్మర్తో దున్నపోతా నేను ప్లాన్ చేస్తే నువ్వు పడేసావా? సరే, ఓకే, ఇప్పుడు ఇదంతా వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెప్పు. తెలీదు. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఇంకా జీవితంతో అతనితో ఉండాలనుకుంటున్నాను. నీకు మైండ్ చెడిపోయిందా ఏంటి? పిచ్చా నీకు? సరే, నేను ఒప్పుకుంటాను. నువ్వు నీ వర్జినిటీని లూజ్ చేసుకోవడానికి సెక్స్ పెట్టుకున్నావు. కానీ ప్రేమ, దోమ, జీవితాంతం కలిసి ఉండడం ఇదంతా మర్చిపో. ఇది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? అరే, అతను నీకంటే చాలా పెద్దోడు. మీ అమ్మ ఈ సంబంధానికి ఒప్పుకోదు, అలాగే మన సొసైటీ కూడా ఒప్పుకోదు. హలో మేడం, నువ్వు కనే ఈ కళని ఎప్పుడే నువ్వు మర్చిపోతే మంచిది. అర్థమైందా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఏంటి? అరే, ఆల్ రైట్. అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కైరా, ఐ థింక్ యు ఆర్ మిస్టేకన్. మనమిద్దరం పెళ్లి చేసుకోలేం, ఎందుకంటే మన రిలేషన్ కరెక్ట్ కాదు. అవును, నాకు తెలుసు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కైరా, సి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు నీ ఏజ్ 18. ఇంకా నీకు చాలా లైఫ్ ఉంది. అవును, అయితే ఏంటి? అయితే ఏంటని అడుగుతావేంటి? ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కైరా. చూడు, మన ఫిజికల్ రిలేషన్షిప్ మన నీడ్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో మన రిలేషన్ లో బెడ్ తప్పితే ఇంకేం లేదు. మరి నా ప్రేమ, దాని గురించి ఏంటి? ప్రేమ ఉంది కైరా, ఇది మన ఫిజికల్ డిజైర్ ని కంప్లీట్ చేస్తుంది అంతే. కానీ నువ్వు దీన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళకు ప్లీజ్. చాలు, దాట్స్ ఎనఫ్ కైరా. ఇక నేనేది వినాలనుకోవడం లేదు. అంత తొందరపడతాను, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఎంతకాలం సమ్మర్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే మనకి పెళ్లి కూడా అయి ఉండాలి. నాకు అర్థమవుతుంది మీరా, కానీ ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఏమవుతుంది? సమ్మర్, నువ్వు నన్ను ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, లేకపోతే ఐడియా మారిందా? కమ్ ఆన్ మీరా, ఏం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్తున్నాను
అంటే మనం ఇలా పెళ్లి విషయంలో హడావుడి పడ్డం కరెక్ట్ కాదు మీరా. ఇందులో హడావిడి అంటూ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ తనతో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. అండ్ ఐఎమ్ ష్యూర్ తను ఒప్పుకుంటుంది. మీరా లిసన్ ప్లీజ్. కమ్ ఆన్ సమ్మర్, నువ్వు విను. తనతో మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. ఓకేనా? ఇన్ఫాక్ట్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏ గేమ్ నైతే ఎంజాయ్మెంట్ కోసం సమ్మర్ స్టార్ట్ చేశాడో ఇప్పుడు అదే గేమ్ వాడికి భారంగా మారింది. మీరా ఇంకా కైరా ఇద్దరూ అతన్ని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నారు. కానీ ఇద్దరికీ ఈ విషయం గురించి తెలీదు. సమ్మర్ వాళ్ళిద్దరితో డబుల్ క్రాస్ చేస్తున్నాడని. ఇద్దరూ ఒకరికొకరు సమ్మర్తో ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందామనుకున్నారు. కానీ ఒకవేళ అలాంటిదేదైనా జరిగిందంటే అది సమ్మర్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే సమ్మర్ వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా ఇరుక్కున్నాడు కాబట్టి తను వేరే దారిని వెతుక్కుందామనుకున్నాడు. దానివల్ల వాళ్ళ ఇద్దరితో ఎప్పుడు సంబంధం ఉంచుకునేలా. కానీ వాళ్ళిద్దరికున్న తొందరపాటు చూస్తే అతనికి ఎక్కువ సమయం ఉన్నట్టు అనిపించట్లేదు. అతను ఏం చెయ్యాలన్నా తొందరగానే చేయాలి. హాయ్. హాయ్. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. కైరా, ఐ నో ఇది వింటే నీకు కష్టంగా ఉంటుంది, కానీ నేను నీకు నిజం చెప్పే తీరాలి. చెప్పు. విషయం ఏంటంటే నేను ఇంకా మీ సమ్మర్, నువ్వెక్కడున్నావా? నేను నీ రూమ్లో వెతుకుతున్నాను. కైరా, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ మేమిద్దరం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కానీ మామ్, మీరు సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నారు? చెప్తాను, కానీ ముందు నువ్వు చెప్పు. సమ్మర్ గురించి నువ్వేమనుకుంటున్నావు? అతను ఒక మంచి హ్యూమన్ బీయింగ్. కానీ విషయం ఏంటి? యాక్చువల్లీ నేను సమ్మర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మాకు ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకొని తీరాలి. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ మేము ఒక సంవత్సరంగా రిలేషన్షిప్లో ఉన్నాం. సారీ అమ్మా. నీకెందుకు చెప్పలేదంటే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక. సో నీకు మేము పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇలా చూడు, నీకిష్టం లేకుండా మేము ఈ పెళ్లి చేసుకో. కైరా, ఇట్స్ ఓకే మా. ఒకవేళ నువ్వు ఇప్పుడే చెప్పదలుచుకోపోతే పర్వాలేదు, టేక్ యువర్ టైం. తర్వాత చెప్పు, మేము వెయిట్ చేస్తాం. నేను వెళ్తున్నాను, నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. యూ టేక్ యువర్ టైం. నువ్వెప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు చెప్పు, ఓకేనా? ఓకే.
మరి నా గురించి ఏంటి? ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు కైరా, కానీ డోంట్ వరీ, మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మనం ఇప్పటి వరకు ఎలా ప్రేమించుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ప్రేమించుకుందాం. మరి మా mom? నేను మీ మామ్ని కూడా నిన్నెంత ప్రేమిస్తున్నాను అంతే ప్రేమిస్తాను. నువ్వు బాధపడద్దు, నేను మీ ఇద్దరిని సంతోషంగా చూసుకుంటాను. నిజంగానా? అవును. ప్రామిస్? యా. I love you. I love you too. ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తా సంతోషపెడతావా? ఐ హేట్ యు, హేట్ యు, హేట్ యు, హేట్ యు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇతనేం చేసావు? సబ్బర్, ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? ఒకవేళ నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నాతో చెప్పు ఉండాల్సింది, నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అందుకని ఇతను ప్రాణాలు తీసి ఉండాల్సింది కాదు. ఎందుకు ఇతన్ని చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఇతన్ని ఎందుకు చంపావు? సమ్మర్, సమ్మర్, సమ్మర్. మోమ్, తను అమ్మ అతను ఇద్దరిని యూజ్ చేస్తూ ఉన్నాడు. మన ఇద్దరిని యూజ్ చేసుకున్నాడంటే ఏం జరిగింది చెప్పు. అతను నిన్ను చీట్ చేస్తూ ఉన్నాడమ్మా. I'm sorry. ఏడవకమ్మా. I'm sorry, Mom. Sorry. నేను ఇలా చేసి ఉండకూడదు. I'm sorry. నేను ఇలా చేసి ఉండకూడదు. నన్ను క్షమించండి. కోపం ఒక్క నిమిషంలో వచ్చే కోపం జీవితాంతం భారంగా మిగిలిపోతుంది. కైరాకి సమ్మర్ గురించి నిజం తెలిసిన తర్వాత వచ్చిన కోపానికి తనని చంపేసింది. సమ్మర్ కైరా ఇంకా మీరాతో చేసింది కరెక్ట్ కాకపోవచ్చు, కైరాకి కోపం రావడం కూడా న్యాయమే. కాని సమ్మర్ని హత్య చేయడం తప్ప కైరాకి వేరే మార్గం లేదా? తనకి మీరాకి ఉన్న సంబంధం అంత వీకా ఏంటి? మీరాకి సమ్మర్ గురించి నిజం తెలిసిన తర్వాత మీరా తనని నమ్మకుండా ఉంటుందా? ఒక్క నిమిషం ఇలా కూడా ఆలోచిద్దాం. మీరా తన మాట నమ్మకపోతే కైరా సమ్మర్ మీద పోలీసులకి అబద్ధం చెప్పి శారీరక హింసాన్ని కేసు పెట్టుండొచ్చు, అతనికి శిక్ష పడేలా చేసుండొచ్చు. కాని తను అలా చేయలేదు. తన కోపాన్ని చూస్ చేసుకుంది. తను బలహీన వాళ్ళు చేసిన పనిని చేసింది. తను సమ్మర్పై పగ తీర్చుకుంది కూడా. ఒకవేళ కైరా కూలుగా ఆలోచించుంటే తను చెయ్యబోయే పని కరెక్టా కాదా అని, ఒకవేళ మీరా తన అమ్మగారితో మాట్లాడుండుంటే ఈ నేరం ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. కాని పాపం అలా జరగలేదు. గుర్తుంచుకోండి, నేరం వైపు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని జైలుకే తీసుకెళ్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.